నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. లిక్కర్కి సంబంధించి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే చూస్తే సంచలనటువంటి వార్త ఏంటంటే వీళ్ళ రిమాండ్ మళ్ళీ జూన్ 3వ తారీఖు దాకా పొడిగించడం జరిగింది. దాదాపు మనం చూసుకుంటే రాజ్ కసిరెడ్డి కావచ్చు, దిలీప్ కావచ్చు, అదేవిధంగా చాణక్య కావచ్చు, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రిమాండ్ ఈరోజుతో ముగియడంతో దాదాపు జూన్ 3వ తారీఖు దాకా పొడిగించారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే సంచలనమైన విషయం ఏంటంటే ఇప్పుడు దేవినేని అవినాష్ కూడా అరెస్ట్ అయ్యాడని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏదైతే తిరువూరు పోలీస్ స్టేషన్ తరలించారని. మొత్తానికి లిక్కర్లో గతంలో చూసుకుంటే మనకి మిథున్ రెడ్డి 3,100 పైచిలుకు కోట్లు ఏదైతే ముడుపులుగా ఇచ్చినటువంటి అంటే కమిషన్ రూపంలో జగన్కి ఇచ్చినట్టు ఆ యొక్క ఫైల్స్ మరుసటి రోజు అంటే అదే రోజు దేవినేని అవినాష్తో పాటు ఇంకొక మరో వైసీపీ నేత కూడా జగన్ని కలవడం తాడేపల్లిగూడెంలో, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే సమీపంలోనే మరుసటి రోజు లిక్కర్ ఫైల్స్ తగలబడ్డం. ఇద్దరు మంటలు ఆర్పుతుంటే 5 మంది వీడియోలు తీయడం. మొత్తానికి ఇది ఒక పెద్ద సంచలనం కింద మారింది. సీసీ ఫుటేజ్ అడిగినా సరే జగన్ ఇవన్నీ డమ్మీ సీసీ కెమెరాలు అన్నట్టుగా మాట్లాడడం కూడా మనం చూసాం. సో దేవినేని అవినాష్ కూడా అరెస్ట్ అయింది లిక్కర్ పైన. ఇప్పుడు అసలు నిజాలు బయటికి రాబోతున్నాయా అంటే ఏమంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు ములాఖత్కి వచ్చి బయట ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మరి ఈ రోజున అవి ఇక్కడ లింక్ అవుతున్నాయి అనేది మనకు కనిపిస్తుంది. ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? మరి అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కొస్తే మరి తట్టుకోలేకపోతున్నారని, మరి అందగాళ్ళని, మరి అట్లాంటి అందగాళ్ళు మరి ఎక్కడా కూడా మనం గతంలో చూసాం. ఎవరైతే బాబు మోహన్ డైలాగ్ చెప్పేవాడు, ఓలాంధ్రాకి సోలో అందగాండి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి టీం అలా ఫీల్ అవుతుందో ఏంటో తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నెక్స్ట్ అవినాష్ని అరెస్ట్ చేస్తారు అని అంటే ఇతనికి తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగిద్దని. మరి ఇన్ని తెలిసిన వ్యక్తి ఏ విధంగా ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చాడంటే అనుకోలేదు. ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా సరే మేము చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాము, ఎవరు కూడా పట్టుకోలేరు అనుకున్నారు. కానీ ఈ రోజున దొంగలు ఒక్కొక్కడిగా దొరుకుతుంటే వాళ్ళ నుంచి నిజాలు వస్తుంటే వాళ్ళకి లింక్ అయిన దొంగలు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అతిపెద్ద భారీ మద్యం కుంభకోణం ఇది ప్రపంచమే సంచలనంగా మారింది. అన్ని ఛానల్స్, ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా ఈ రోజున చూపిస్తున్న విషయం. మరి అవినాష్ ఎవరైతే ఉన్నారో ఈయన అక్కడ మనం చూసిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ముందు రోజు అవినాష్ అక్కడికి వెళ్ళటం తాడేపల్లి ప్యాలెస్కి, మరి అదేవిధంగా అతను ఆ రోజు అక్కడ ఉండటం, మరుసటి రోజే ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని కూడా తగలబట్టం మనం చూసాం. మరి ఎందుకు జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారంటే అవన్నీ కూడా బొమ్మ కెమెరాలని. ఎంత హాస్యాస్పదంగా ఉంది. మరి ఎవ్వరూ రాకుండా మరి ప్యాలెస్లోకి ఎలా రావాలంటే అక్కడ వెహికల్స్ ఆగటానికి కూడా మనం చూసాం. ఒక ముళ్ళ కంచెలు లాంటివి పెట్టించేసి చాలా హైట్లో అతను ఏదైతే వాల్ ఉందో కాంపౌండ్ వాల్ కట్టించేసి ఇన్ని విధాలుగా సెక్యూరిటీగా ఉండాలి. అసలు అతను రోడ్డును వస్తుంటేనే, ఫ్లైట్లో వెళ్తుంటేనే రోడ్డు మీద మరి ట్రాఫిక్ ఆపటం చూసాం. మరి అలాంటి వ్యక్తి బొమ్మ కెమెరాలు పెట్టుకొని ఉంటాడా? మరి ఎందుకు వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ ఇవ్వలేదంటే అప్పుడే తెలిసింది వాళ్ళే కావాలని ఏదో కుంభకోణంలో ఉన్నారు, అవన్నీ కూడా దగ్ధం చేశారు ఫైల్స్ అని. మరి గతంలో చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు కూడా మదనపల్లిలో ఏ విధంగా ఫైల్స్ వీళ్ళు అంతా కూడా అదే పనిగా పెట్టినారు ఏం చేయాలని. అవును, గతంలో కూడా మనం చూసాం టీటీడీలో ఈడీకి సంబంధించినటువంటి ఒక ఫైల్స్ తగలబడ్డాయి, అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించి ఫైల్స్ తగలబడ్డాయి. సో ఏదన్నా సరే కుంభకోణం బయట పడుతుందంటే ఫైల్స్ తగలబడిపోతాయి. అవును, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇదివరకు రోజుల్లో కొంతమంది డబ్బులకి మనకి ప్రామిసరీ నోట్ రాసేవాళ్ళు, అది కూడా కొంతమంది నవిలేసేవాళ్ళు అంట. వీళ్ళ దగ్గర ఉంది ఒక ప్రామిసరీ నోట్ లాంటిది కాదు కదా, చాలా వేల లక్షల కోట్లు కొట్టేశారు. మరి అన్ని ఫైల్స్ పాపం నవిలి మింగేయాలంటే మా వల్ల కాదని చెప్పేసి వీళ్ళు ఫైల్స్కి నిప్పెట్టేశారని తెలుస్తుంది. అయితే గతంలోనే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా వల్లభనేని వంశీ ములాఖాత్కి వచ్చినప్పుడే వాస్తవానికి చెప్పేశాడు దేవినేని అవినాష్కి సంబంధించి జాతకం అప్పుడే చెప్పాడు. నెక్స్ట్ అరెస్ట్ దేవినేని అవినాష్తే అని చెప్పేసి. ఎందుకు అంటే అందగాడు అని చెప్పేసి అన్నాడు. కానీ వాస్తవానికి జగన్కి అన్ని సమాచారాలు ఉన్నాయని చెప్పి అనుకోవాలా. అందుకే ఈరోజు దేవినేని అవినాష్ అరెస్ట్ అయ్యాడంటే ఏమంటారు? ఖచ్చితంగా వీళ్ళు చేసేవన్నీ కూడా వీళ్ళకి అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం జరిగితే అది ఎవరికి లింక్ అయ్యి ఉంది అది అనేది. మరి ఈ రోజున అన్నిటికీ అంతమంది వచ్చారు, అవినాష్ రెడ్డి రాలేదు అనుకున్నాం మనం.
మరి బాబాయిని ఇది చేయటానికి మరి వీళ్ళంతా ప్లాన్ చేసుకుని అవినాష్ రెడ్డి దాంట్లో ఉన్నప్పుడు అంతా అతనే పాత్రధారి సూత్రధారి అయినప్పుడు మరి మద్యం కుంభకోణంలో కూడా లేడని ఎందుకు అనుకుంటారు అంటే లేటుగా వచ్చింది, అంటే లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తానన్నట్లుగా వీళ్ళు నేను ఉంటాను, నేను లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయడు అనేది మొన్న జరిగింది. మరి అవినాష్ని చూస్తే ఇతను మరి అందగాడు కాబట్టి నెక్స్ట్ ఇతను అరెస్ట్ చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడే మరి ఆయనే చెప్పాడు స్వయంగా ఏమనంటే అందరూ అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, మరి మీరు కూడా అరెస్ట్ అయితే ఎక్కడా కూడా భయపడకండి. మొన్నే పాపం రోజా ఏదో మీటింగ్లో చెప్తుంది తప్పుడు కేసులకు భయపడొద్దని. తప్పుడు పనులు చేస్తే తప్పుడు కేసులు ఎట్లా అవుతాయి? చేసింది తప్పుడు పనులు వీళ్ళు, మరి తప్పుడు పనుల్లో అరెస్ట్ అయ్యారు కానీ తప్పుడు కేసులు కాదమ్మా, అది కొంచెం ఆవిడ తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్ది. ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే దొరుకుతాం. అందులో మొన్న గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏదైతే పడిందో శిక్ష, దీని తర్వాత క్లారిటీ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మా అన్న ఇరుక్కుపోయాడు, మరి ఆయన బాటలో మా నాన్న నన్ను నడవమంటే నేను పరిగెత్తాను, కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాను, ఖచ్చితంగా నాది వేరే లెవెల్ అని అయితే అనుకున్నాడు. అందుకనే ఒక్కొక్కరిగా పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళకి తెలిసే ఆ రోజున ఆయన ముందుగానే నెక్స్ట్ అవినాష్ జాగ్రత్తగా ఉండు, మరి నిన్ను అరెస్ట్ చేస్తారు అనేది ఆయన చెప్తున్నట్టు మనకు అర్థం. అయితే మనం చూసుకుంటే అందగాడని చెప్పేసి వల్లభనేని వంశీని అనడం, కానీ అందవిహీనంగా రోజు రోజుకు మారిపోతుంటే చూస్తున్న జడ్జిలే గుర్తుపట్టలేకపోతున్నారంట ఇది నువ్వు వల్లభనేని వంశీయేనా అన్నట్టుగా. అదే విధంగా చూసుకుంటే జగన్ దేవినేని అవినాష్ని ఇరికిచ్చాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే గతంలోనే తను అన్నాడు నెక్స్ట్ అరెస్ట్ దేవినేని అవినాష్ ఎందుకంటే అందగాడని చెప్పేసి. సో ఖచ్చితంగా జగనే ఇరికిచ్చాడా దేవినేని అవినాష్ని అంటే ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి అతనికి కమ్మ సామాజిక వర్గం అంటే అస్సలు పడదు. మరి ఎందుకు పడదంటే మనం చూసాం ఎన్ని విభేదాలు సృష్టించాడు, ఎన్ని విధాలుగా వాళ్ళ మీద కుట్రపూరిత రాజకీయాలు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ఆయన్ని ఏ విధంగా వీళ్ళు టార్చర్ చేశారు. మరి ఆయనే తెలుసు కానీ తెలియకుండా చాలా మంది ఉన్నారు. అంతేందుకు ఇప్పటిదాకా మనం చూసుకుంటే వల్లభనేని వంశీ గారికి 2వ రోజు ములాఖాత్ ఇవ్వడం తప్ప ఇప్పటిదాకా మళ్ళీ పరామర్శించింది లేదు. అదేవిధంగా కొడాలి నాని హాస్పిటల్లో పడి దాదాపు 3 స్టంట్లు వేసుకున్నా సరే ఇప్పటిదాకా పలకరించినటువంటి పాపన పోలేదు. ఇప్పుడు అదే కోవలో మన దేవినేని అవినాష్ కూడా కనిపిస్తున్నాడు. సో నిజంగా వీరందరిపైన కక్ష కట్టారని చెప్పేసి అనుకోవచ్చు ఈ సామాజిక కృష్ణమురళి కూడా అంతే పరిస్థితి. మరి వీళ్ళందరినీ కూడా ఈ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నాడు, కావాలని వీళ్ళని ఇరికించాలని చూస్తున్నాడు. అంటే వీళ్ళ మీద ఏదైనా ఒక ముద్ర వేయాలి, నేను వాడుకొని అతని పనే యూజ్ అండ్ త్రో అదైతే కనిపిస్తూ ఉంది. మరి అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు ఏదైతే చెప్తున్నాడో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని ఏ విధంగా వాళ్ళు పాపం కూరుకుపోయారు పీకల లోతున. ఈ రోజున బయటకు వచ్చే పరిస్థితి లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి అదేదో రాచపేందుకు పోతూ తనతో పాటు 10 మందిని తీసుకెళ్ళిద్ది అన్నట్లుగా నేను ఒక్కడనే పోతే ఎట్లాగా, ఖచ్చితంగా నాతో పాటుగా అందరూ రావాల్సిందే, నేను చేసిన తప్పుల్లో ఇరుక్కోవాల్సిందే అన్నట్లుగా ఇటు కమ్మ రెడ్డి కాపు ఇక్కడ కులివ వేదాలని వీళ్ళు కేవలం రాజకీయ పార్టీల కోసం తీసుకొచ్చారు. ఒకసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ అంటే గతంలో జగన్మోహన్ అన్నట్టు మేము కులం చూడం మతం చూడం అనేది జైళ్ళల్లో అని చెప్పి ఖచ్చితంగా అదే అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చూసిందే దీంట్లో అర్థమవుతుంది కదా. మనం చూడము అని చెప్పి అతను చెప్పాడు, రాజకీయం అలా చేశాడు, ఇలాంటి నీచ పనులన్నీ ఇలా చేశాడు. ఇదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని కులం చూడం మతం చూడం అంటే అందరినీ ఇరికిచ్చేస్తాను. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎక్కడా కూడా ఆ సంస్థకు ఏదైతే ఇప్పుడు మనం చూసాం లిక్కర్ కుంభకోణంలో మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు లేరు, ఆయన లేకుండానే వీళ్ళు చేశారు కాబట్టి ఆయన అయితే పాపం వదిలేశారు. మరి అదే విధంగా చూసుకుంటే ఈ రోజున ఎవరైతే ఇంతవరకు ఉన్నారో అందరూ మిథున్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల, ఎవరైతే రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి, వీళ్ళందరూ ఒక్కొక్కరుగా మరి ఈ రోజున అవినాష్ మరి చూస్తే ఇంతవరకు ఎవరైతే అందరికీ మరి బెయిల్ మీద ఇతను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు, మరి ఎందుకు వల్లభనేని వంశీని చెయ్యట్లేదు అనేది కూడా అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు అరెస్ట్ అయిన అవినాష్ పరిస్థితి కూడా అంతే అనేది ఈ రోజున ప్రజల్లో వస్తున్న అనుమానం, ఆలోచన. అదేవిధంగా వాళ్ళు డిస్కషన్ కూడా అదే జరుగుతుంది ఈ రోజున. సో చూద్దామండి, ఖచ్చితంగా దేవినేని అవినాష్ అరెస్ట్ అనగానే ఖచ్చితంగా తాడేపల్లిగూడెం పక్కన జరిగినటువంటి ఒక ఏదైతే మన అగ్నికి సంబంధించినటువంటి ఒక ప్రమాదం గుర్తొస్తుంది. సో దానికి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు తగలబెట్టింది దేవినేని అవినాష్ అనేటువంటి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.